తెలంగాణలో హైదరాబాద్ పరిధిలో ఉన్న జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు హౌసింగ్ సొసైటీల పేరుతో ప్రభుత్వాలు కేటాయించిన భూములను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రావు బి చెలికాని అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. సొసైటీలు ప్రభుత్వాలకు డబ్బులు చెల్లించి ఉంటే ఆ డబ్బులన్నీ ఆయా సొసైటీలకు తిరిగి ఇవ్వాలని ఆదేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీంతో గ్రేటర్ పరిధిలో హౌసింగ్ సొసైటీల కోసం ప్రభుత్వం కేటాయించిన భూములన్నీ వెనక్కి తీసుకుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా ఏళ్లుగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వ్యవహారం కొలిక్కి రాని సమస్యగా ఉంది. తాజాగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తూ వారికి ఇళ్ల స్థలాలు కేటాయించింది. 2 నెలల క్రితమే రేవంత్ రెడ్డి సర్కారు జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో స్థలాలు కేటాయించి రవీంద్ర భారతిలో లాంఛనంగా వారికి భూపత్రాలు అందజేశారు. అయితే ఇలా ప్రజాప్రతినిధులకు, అధికారులకు, జర్నలిస్టులకు ఇల్లు కేటాయించడంపై రావు బి చెలికాని కోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ 3 కేటగిరీలకు హౌసింగ్ కోసం ఇచ్చిన భూ కేటాయింపులు రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. రావు బి చెలికాని వేసిన పిటిషన్ను సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారించింది. భూ కేటాయింపులు రద్దు చేసి వారు చెల్లించిన డబ్బులను వడ్డీతో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీం తీర్పు గతంలో కేటాయించిన అన్ని సొసైటీలకు వర్తిస్తుందా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనే టైం పీరియడ్ ఉందా అనే విషయంలో స్పష్టత లేదు. సొసైటీలకు భూములు కేటాయింపు కొత్త విషయం కాదు. ఇది ఎంతో కాలంగా ఉన్నదే. ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులకు ఎన్నో ఏళ్లుగా సొసైటీల కింద స్థలాలు కేటాయిస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో కూడా జర్నలిస్టులు, ఐఏఎస్ అధికారుల సొసైటీలకు స్థలాలు కేటాయించారు. ఇటీవల రేవంత్ రెడ్డి కూడా ఓ జర్నలిస్టు సొసైటీకి సుదీర్ఘ వివాదాల అనంతరం సమస్యలను పరిష్కరించి వారికి ల్యాండ్స్ అప్పగించారు. గచ్చిబౌలిలో సొసైటీ పేరుతో ఎన్జీఓలు చాలా పెద్ద కాలనీనే కట్టుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సొసైటీల పేరుతో స్థలాలు తీసుకుని ఇల్లు కట్టుకుంటున్న వారికి సమస్యలు ఎదురు కాబోతున్నాయా అనేది సందిగ్ధంగా ఉంది. సుప్రీంకోర్టు తుది తీర్పులో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే స్థలాలు వచ్చాయని సంతోషించిన జర్నలిస్టుకు సుప్రీం తీర్పు తీవ్ర నిరాశకు గురి చేస్తుంది.